ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో భోగి పండగ ఏ రోజున వచ్చింది? ఈ రోజున నిర్వహించేటటువంటి భోగి స్నానం ఏ సమయానికి ఆచరించాలి? భోగి మంటలు ఏ సమయానికి వెయ్యాలి? గోదా రంగనాథ స్వామి కళ్యాణం ఏ సమయానికి నిర్వహించుకోవాలి? పిల్లలకు భోగి పళ్లను ఏ సమయంలో పోయాలి? బొమ్మల కొలువు పేరంటం ముత్తైదువులకు తాంబూలం ఏ సమయంలో ఇవ్వాలి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2025 సంవత్సరంలో భోగి పండగ ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం 13 జనవరి 2025 సోమవారం రోజున వచ్చింది. ఈ రోజున తిథి పౌర్ణమి. రాత్రి తెల్లవారుజామున 4:03 వరకు ఉన్నది. నక్షత్రం ఆర్ద్ర. ఉదయం 10:58 వరకు. తదుపరి పునర్వసు. ఈ రోజున ప్రతి ఒక్కరూ నిర్వహించవలసినటువంటి భోగి స్నాన సమయం ఉదయం 6:38 లోపు. ఈ రోజున భోగి మంటలను వేయవలసిన సమయం తెల్లవారుజామున 5:02 నుండి ఉదయం 6:38 లోపు. భోగి రోజున నిర్వహించేటటువంటి లక్ష్మీనారాయణుల పూజ, గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఏ సమయానికి నిర్వహించుకోవాలి అంటే తెల్లవారుజామున 5:02 నుంచి ఉదయం 7:30 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9:01 నుండి ఉదయం 10:30 లోపు నిర్వహించుకోవచ్చు. ఈ రోజున పిల్లలకు భోగి పళ్ళు పోయుటకు శుభ సమయం సాయంత్రం 4:51 నుండి రాత్రి 7:05 లోపు పిల్లలకు భోగి పళ్లను పోయవచ్చు. ఈ రోజున బొమ్మల కొలువును నిర్వహించుకోవటానికి, ముత్తైదువులకు తాంబూలం ఇవ్వటానికి కూడా ఇదే సమయంలో ఇవ్వవచ్చు. ఒకవేళ సాయంత్రం పేరంటకం చేసి పిల్లలకు భోగి పళ్లను పోయటం కుదరకపోతే స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి ఉదయం సమయాలలో మీరు భోగి పళ్లను పోయవచ్చు. ఈ రోజుతోటి మనకి ధనుర్మాసం ముగుస్తుంది. ఇక మకర సంక్రాంతి 14 జనవరి 2025 మంగళవారం రోజున వచ్చింది. ఈ రోజున మకర సంక్రమణం పగలు 2:45 ప్రవేశిస్తుంది. ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. శబరిమల అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శనం ఈ రోజునే. ఇక కనుమ పండుగ 15 జనవరి 2025 బుధవారం రోజున వచ్చింది. ముక్కనుమ 16 జనవరి 2025 గురువారం రోజున వచ్చింది. ముక్కనుమ రోజున కొత్త వధువులు సావిత్రి గౌరీ వ్రతం, దీనినే బొమ్మల నోము అని కూడా పిలుస్తారు. దీనికి మట్టితో ప్రతిమలను ప్రతిష్ఠించుకొని వాటిని 9 రోజుల పాటు 9 రకాల పిండి వంటలను నివేదన చేస్తారు. చివరికి ఆ బొమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. వివాహమైన తొలి సంవత్సరంలో స్త్రీలు ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. ఇలా చేయటం వల్ల దీర్ఘ సుమంగళి ప్రాప్తి చేకూరుతుందని విశ్వాసం. మంచి వరుడు భర్తగా లభించటం కోసం కన్ని పిల్లలు కూడా ఈ వ్రతంలో పాల్గొనవచ్చు. సంక్రాంతి తరువాత రోజు కనుమ పండుగ. దీనిని పశువుల పండుగగా కూడా పిలుస్తారు. పశువులు ఉన్నవారు ఆ రోజున వాటిని శుభ్రం చేసి అలంకరించి మంచి ఆహారం పెట్టి పూజిస్తారు. ఈ కనుమ పండుగ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ రోజున చనిపోయిన పెద్దలు బయటికి వస్తారని, వారిని తలుచుకుంటూ ప్రసాదాలు పెట్టాలని ఒక ఆచారం ఉంది. కనుమ రోజు మినుములు తినాలి అన్న సామెత వెనుక కూడా ఒక అంతరార్థం ఉన్నది. కనుమ రోజున పితృదేవతలని స్మరించుకుంటూ తర్పణాలు విడిచి గారెలను వండుకొని తినాలి. అలాగే సూర్యుడు ఉత్తరాయణంలోకి మారే ఈ సమయంలో క్రమేపీ వాతావరణంలోని ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మినుములు అందుకు అనుగుణంగా శరీరాన్ని సంసిద్ధం చేస్తాయి. మినుములు తింటే ఒంట్లో వేడి పుడుతుంది. రాబోయే పనులకు తగిన సత్తువ లభిస్తుంది. మాఘమాసంలో జరగబోయే శుభకార్యాలకు అంతా కలకలలాడుతూ ఉంటారు. అందుకనే మినుములను తినమని చెప్తారు. పొద్దున్నే పశువులను పూజించడం, మధ్యాహ్నం పితృదేవతలకి ప్రసాదం పెట్టడం, కలిసి ఆనందంగా గడుపుతూ భోజనం చేయటం, ఇవన్నీ కూడా ఈ రోజున
చేస్తారు కాబట్టి విశ్రాంతి తీసుకొని మర్నాడు ప్రయాణించమని చెబుతారు. అందుకే కనుమ రోజు కాకి కూడా కదలదు అన్న సామెత పుట్టి ఉండవచ్చు. కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అని పెద్దలు చెప్పిన మాట వెనుక ఇంత కథ ఉన్నది. ఈ కనుమ రోజున రథం ముగ్గు ఎందుకు వేస్తారు అంటే సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు తన గమనాన్ని మార్చుకుంటాడు. అందుకే దీనికి ప్రతీకగా ఈ రోజున ఇంటి ముంగిట రథం ముగ్గును వేస్తారు. ఈ ముగ్గుకి ఉన్న కొనను మాత్రం ఇంటికి బయటకు వెళ్లేలా దిద్దుతారు. విన్నారు కదా, 2025 సంవత్సరంలో భోగి పండగ, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ యొక్క పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.